మీరు పెళ్లి చేసుకునేటప్పుడు జస్ట్ యాంకర్ కదా. అంతే అంతే. బట్ కానీ అంటే ఈ ఫీల్డ్లో అనేసరికి ఏంటంటే కొంతమందికి అంటే అందరికని నేను చెప్పను, బట్ కొంతమందికి ఏంటంటే యాక్సెప్ట్ చేయాలా వద్దా ఇలాంటివి ఉంటాయి కదా. మరి మీకు ఏం అనిపించలేదు? ఇప్పటికి కూడా అదే చెప్తాను, నువ్వు ఏం చేస్తావో చేయి, నీకు తెలుసు. ఫ్రీడమ్ ఫుల్ గా ఇప్పటి కూడా నువ్వు ఏ ఆపర్చునిటీనా చేయి. మమ్మీ డాడీ వాళ్ళకి నేను ఎప్పుడైతే ఇండస్ట్రీలో వస్తానని చెప్పానో, డాడీ ఇట్లా జెమినీ కామెడీ ఇట్లా ఆపర్చునిటీ వచ్చిందంటే యాంకరింగ్ హీ వాజ్ ఓకే, బట్ he was not okay for movies. Okay, అసలు వద్దని చెప్తున్నా. బట్ పెళ్లి తర్వాతనే హీఈస్ లైక్ యూ డూ వాట్ యూ వాంట్ టు డూ, బట్ యూ నో యువర్ లిమిట్స్. నువ్వు వేసుకునే బట్టలు కూడా నీ ఇష్టం, కానీ నీ లిమిట్స్ ఏంటో నీకు తెలుసు. నువ్వు తిరిగే ఫ్రెండ్స్ కూడా నీ ఇష్టం, కానీ నీ లిమిట్స్ నీకు తెలుసు. ఫర్ ఎవ్రీథింగ్ యూ నో వాట్ నా లిమిట్స్ ఇవి, నేను ఇంతవరకే యాక్సెప్ట్ చేస్తా అని మోహిత్ ఎప్పుడు చెప్పలేదు, అండ్ ఎప్పుడు చెప్పడు కూడా. దానికంటే ఎక్కువ ఒక ట్రస్ట్ ఉండాలి పార్ట్నర్ అనే దాని మీద. ఆ ట్రస్ట్ ఎప్పటికి ఉంటుంది, తనకు కూడా తెలుసు. సో అయితే మీరు చేసిన క్యారెక్టర్స్ చిన్నవి ఉండొచ్చు, బట్ సినిమాలు పెద్దవి కదా. అంటే ఒక దువాడ జగన్నాథం కానీ, నెల టికెట్ కానీ, మరి ఎవరితో ర్యాప్ ఉండేదంటే హీరోయిన్ ఫ్రెండ్స్ అంటే అట్లీస్ట్ ఒక హీరో అంటే రవితేజ గారు. నేను ఎప్పటికీ ఆయన అదే అడ్మైర్ చేస్తా. రవితేజ సార్ ఎప్పుడు కూడా వీళ్ళు ఫ్రెండ్స్ క్యారెక్టర్ చేస్తున్నారు లేదా వీళ్ళది చిన్న రోల్ అనేది చూడరు. చిన్న క్యారెక్టర్ చేసినా సరే హీ ఆర్ షీ ఈజ్ అన్ యాక్టర్. సో వాళ్ళు అందులో యాక్ట్ చేస్తున్నారు. సో యూ హ్యావ్, ఆయన ఎంత క్లోజ్గా ఉంటారంటే మీరు నమ్మండి నమ్మకపోండి, మా ఆయన బర్త్డే ఉండే, మా ఆయన ఫేవరెట్ హీరో రవితేజ సార్. నేను అప్పటికి నేటికి మూవీ చేస్తున్నా, మాకు అప్పుడు అయిపోయింది అనుకుంటా, కానీ మూవీ షూట్ అవుతుంది. సో కళ్యాణ్ సార్ కి కాల్ చేసి, నేను డైరెక్టర్ గారు కేకే గారికి కాల్ చేసి, సార్ ఇట్లా మోహిత్ బర్త్డే ఉంది, నేను రవితేజ సార్ ఫేవరెట్ హీరో, సో ఐ జస్ట్ వాంట్ మై హస్బెండ్, ఆయనకి సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నా అంటే, నో లొకేషన్కి వచ్చేయచ్చు అన్నారు. సో చిలుకూరు దగ్గర లొకేషన్ ఉండే, నేను వెళ్తే మీరు నమ్మరు సార్, 1 hour టైం మాకు ఇచ్చారు తెలుసా. బ్రేక్ లో అయినా సరే నేను చాలా అంటే నేను చూసాను, దే డోంట్ అసలు ఎవరితో అవును చాలా వాళ్ళ 1 hour టైం మాకు ఇచ్చి మాతో టైం స్పెండ్ చేసిండ్రు. దట్ వాస్ ద బెస్ట్ మూమెంట్ విత్ సార్. అయితే ఇంకా మీకు అంటే పెళ్లి చేసుకున్న దానికన్నా ఎక్కువ ఆనందం ఆ రోజు వచ్చి ఉంటుంది నాకు తెలుసు. బట్ తెలుగులో రవితేజ గారి మూవీ వస్తుందంటే హిల్ వాచ్, హిందీలో అక్షయ్ కుమార్ గారి మూవీ వస్తుందంటే హిల్ వాచ్. అదే అంటున్నాను అనేది, ఒక బెస్ట్ హీరోతో ఒక 1 hour టైం స్పెండ్ చేయడం అనేది నార్మల్ గా కాదు అసలు. చాలా అంటే నాకు కూడా అసలు తెలియదు ఆ రోజు వరకు అంత సింపుల్ గా ఉంటారు ఆ హీరో కూడా. మరి 1 hour ఏం మాట్లాడారు మీతో కన్వర్సేషన్? చాలా లైఫ్ గురించి అండ్ నాకు ఇండస్ట్రీ గురించి ఆయన చాలా విషయాలు చెప్పారు. సో అవి యూ హ్యావ్ టు థింక్ అబౌట్ ఇట్. అంటే వెన్ యూ ఆర్ ఎంటరింగ్ కొన్ని పాయింట్స్ ఉంటాయి వీటి గురించి కూడా అంటే ఆలోచించాలి. అండ్ ఇండస్ట్రీ అంటే కొన్ని చాలా నెగటివ్స్ ఉంటాయి, పాజిటివ్స్ రెండూ ఉంటాయి. అండ్ నువ్వు పాజిటివ్ ఉన్నా సరే నెగిటివ్ చెప్పే వాళ్ళు కూడా ఉంటారు నీ గురించి. అంతే. నువ్వు అంటే నువ్వు నెగిటివ్ వినంగానే ఎవడిది ఇట్లా ఇది కాదు, ఇది కామన్ ఇక్కడ. యూ హ్యావ్ టు టేక్ ఇట్ వాట్ ఎవర్ కమ్స్. నీకు అది కరెక్ట్ అనిపిస్తే నువ్వు తీసుకో, కరెక్ట్ కాదు అనిపిస్తే నువ్వు తీసుకో, అంతేగాని దాని గురించి దాని వెనుక పడడం ఇస్ నాట్ కరెక్ట్. అండ్ అదొకటి. ఇంకొకటి నెల టికెట్ తర్వాత రంగస్థలం షో ఉండే, అండ్ అమర్ అక్బర్ అనుకునే షూట్ అనుకుంటా. అప్పుడు సార్ షూటింగ్ అన్నపూర్ణలో అవుతుండే, రంగస్థలం సెట్స్ కూడా అక్కడే. సో నాకు తెలిసింది అరే రవితేజ సార్ మూవీ, అరే నేను సార్తో నేల టికెట్ చేసినా కదా, ఒకసారి మాట్లాడాలి, నేను ఎట్లా అడ్రస్ చేయాలి నా గురించి, నేను ఏమని చెప్పాలి నా గురించి, సార్ నేను సో మూవీలో చేశాను అని చెప్పాలా, ఎంతో మంది చేస్తారు, ఎట్లా గుర్తుపడతారు, ఇదంతా ఉండే. సో క్యారీవాన్ లో నుంచి ఇప్పుడే షార్ట్కి వెళ్ళారు అని అంటే, నాకు అప్పుడే ఆర్టిస్ట్ ప్రవీణ్ గారు ఉన్నారు, ప్రవీణ్ గారు అనిపించింది, ప్రవీణ్ గారు నేను కూడా వస్తాను అంటే ఆయనకు అనిపిస్తే ఎవరైనా ఉంటే కదులుతారు అక్కడి నుంచి. నేను ఆయనతో పాటు వెళ్ళిపోయినా. హాయ్ సార్ అనగానే భరద్వాజ్, నేను ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ప్రియా భరద్వాజ్ అనే పేరు పెట్టుకున్నా. ఓకే. సో భరద్వాజ్ అని అన్నారు సార్. షాకా అసలు ఫ్యూజ్ అవుట్, ఆయన అట్లెట్లా గుర్తుపెట్టుకున్నాడు నన్ను అని. దాని తర్వాత అక్కడ కూడా హీ గేవ్ 15 to 20 minutes. He spoke to us. Super. He's such a sweetheart. నేను అంటే ఏమో ఫ్యూచర్లో మూవీస్ మళ్ళీ మనకు ఆపర్చునిటీ బట్టి ఉంటుంది, మన క్యారెక్టర్ని బట్టి ఉంటుంది, చేస్తానో చేయనో తెలియదు కానీ
అంటే ఆపర్చునిటీ వస్తే డెఫినెట్లీ చేస్తా. గట్టిగా అనుకోండి అయిపోతుంది. ఆయన సినిమా గట్టిగానే అనుకున్నా అండి ఆయన. అవుతుంది. సో అది నేను ఫ్యూచర్లో చేసిన మూవీస్ చేయకపోయినా ఎప్పటికైనా సరే ఆయన అది గుర్తు పెట్టుకోడు. ఆయన అతను ఏమన్నా తెలుసా, సార్ నేను చాలా మీ దగ్గరకు రావాలంటే చాలా భయపడ్డాను సార్, మళ్ళీ నన్ను సెక్యూరిటీ అవుతున్నాడు అమ్మా అని అంటారేమో. ఎందుకంత నువ్వు వచ్చినప్పుడు నువ్వు యూ కెన్ కమ్ టు మీ బిందాస్, నేను ఎవరు ఆపరు, నువ్వు సార్ నేను సార్కి తెలుసు అని నువ్వు నీ పేరు చెప్పి నువ్వు వచ్చేసాయి.